తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మరి ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కె. రామకృష్ణరావు గారిని మరి తెలంగాణ ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా చేయాలని చెప్పేసి మరి పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది. ఆయన పేరు తప్ప ఇంకెవ్వరికి ఆయనకు పోటీ లేనట్టుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున లీకులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇంటిగ్రిటీ మీద మొన్నటి దినాన నేను డిఓపిటికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు డిఓపిటి నేను పెట్టిన అంశాలను పరిశీలించి ఈరోజు వాళ్ళు ఈయన పైన అసలు ఈయన అర్హుడా కాదా అనే దీని మీద పరిశీలించాలని చెప్పేసి కేంద్ర విజిలెన్స్ దానికి రస్తోగి అనేట ఆయనకు ఇది ఢిల్లీ నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి నేను స్క్రీన్ మీద నేను ఇచ్చిన కంప్లైంట్ పెట్టినా అంతే కూడా రస్తోగి గారికి మరి ఈరోజు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఢిల్లీ ఈయన నార్త్ బ్లాక్ లో ఉంటాడు, కొంచెం ఈయన నార్త్ బ్లాక్ లో ఉంటాడు ఢిల్లీలో. మిస్ యేషు రస్తోగి లేడీ అనుకుంటా, డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్ నార్త్ బ్లాక్ న్యూఢిల్లీ. దీన్ని మన వీళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసలు నా కంప్లైంట్ నేను పెట్టిన ప్రధానమైన కారణాలు వస్తే చదువుతా. ఐఎమ్ రైటింగ్ టు ఫార్మలీ సబ్మిట్ మై రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ కె. రామకృష్ణరావు అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS officer as the next Chief Secretary of Telangana. This appointment raises serious concerns about his administrative track record, professional conduct and suitability for the highest administrative position in the state. Number 1, career by absence and alleged violations. అంటే ఈయన డ్యూటీలో ఉండి ఏ విధంగా నౌకరు చేయకుండా తప్పించుకున్నాడు అనేది ఒకటి. దీని కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. ఓకే ఇట్లా చూద్దాం. మిస్టర్ రావుస్ సర్వీస్ రికార్డ్ రిఫ్లెక్ట్స్ అన్యూజువల్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ గ్యాప్స్. అసలు చెప్పలేని విధంగా ఈయన నౌకలు ఉన్నది. ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ కలెక్టర్ ఆఫ్ గుంటూరు అంటిల్ July 31, 2005, he took study leave for an MBA in the US. From August 2005 to May 2007. Post this, he remained on an extended leave of absence until 2013 for far exceeding the 5-year limit prescribed by IAS rules without pay. లీవ్ వితౌట్ పే, జీతం లేకుండా ఈయన దాదాపు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఉండొచ్చు లీవ్, కానీ ఈయన 6 సంవత్సరాలు ఉండు. ఇంకోటి, మోర్ ట్రబులింగ్ ఆర్ ఎలిగేషన్స్ దట్ డ్యూరింగ్ దిస్ ఎక్స్టెండెడ్ absence మిస్టర్ రావ్ వాజ్ ఎంగేజ్డ్ విత్ 2 హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఇండూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ రాధా రియాలిటీ, కాంట్రరీ టు ది ఆల్ ఇండియా సర్వీస్. దీని మీద నేను ప్రధాన కంప్లైంట్ ఇచ్చింది. ఇది మా 1968 రూల్ ప్రకారము ఈయన అసలు మళ్ళా ఉద్యోగాలు తీసుకోవడానికి ఈయన అర్హుడు కాదు. ద లాక్ ఆఫ్ ఎనీ ఎంక్వైరీ ఇంటూ దీస్ ఎలిగేషన్స్ కపుల్డ్ విత్ హిస్ రీఇండక్షన్ ఇంటూ సర్వీస్ రిపోర్టెడ్లీ facilitated by the then Chief Secretary P.K. Mohanty raises red flags about procedural integrity and potential favoritism. ఇవన్నీ కూడా పీకే మహంతి గారు మన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈయన ఇటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఆయన కూడా తీయడం జరిగింది. ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ, అసలు 6 సంవత్సరాలు తప్పించుకొని పోయి ప్రైవేట్ కంపెనీల ప్రైవేట్ రియాలిటీ రియల్ ఎస్టేట్ దాంట్లో పనిచేసినట్టు వ్యక్తికి అసలు ఈయనకు ఏం అనుభవం ఉంటుంది, ఏం పని చేయగలుగుతాడు అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనం ఫర్దర్ ఇంకా ముందుకు పోతే ఈయనది since his controversial return to services, Mr. Rao has exclusively served in the finance and planning department. Such a narrow, అంటే ఈయన 6 సంవత్సరాలు వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి, సర్వీస్లో లేనటువంటి వ్యక్తికి మరి ఒకటేసారి ఏది ఇచ్చిండ్రు, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఇది ఎట్లిచ్చిండ్రు అని అంటే దీన్ని మనం పరిశీలిస్తే ఈయన 2 రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసిండు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటి 2 కూడా,
ఒకటి రాధా, ఇంకోటి ఇందు. అంటే వాళ్ళతోని పెద్ద ఎత్తున లాబింగ్ జరిపి ఇంత ఇంపార్టెంట్ పొజిషన్లకు వచ్చిండు అనడానికి ఇక ఇంతకు మించిన ఇంకొక అనుమానం మనకు అవసరం లేదు. అయితే ఇటువంటి వ్యక్తులకు ఏకంగా ఫైనాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ నష్టపోయింది, ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందని మనం ఈజీగా ఇందులో పరిశీలన చేసుకోవచ్చు, ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఇందులో. అయితే ఇంకోటి చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సచ్ ఎ నారో ఫోకస్ అండర్మైన్స్ ది బ్రాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సైట్ రిక్వైర్డ్ ఆఫ్ ఏ చీఫ్ సెక్రటరీ ఈజ్ ల్యాక్ ఆఫ్ క్రాస్ డిపార్ట్మెంట్ ఇంత లాబింగ్ చేసినటువంటి అసలు ఎక్స్పీరియన్సే లేదు. ఐఏఎస్ 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చినటువంటి వ్యక్తికి ఈ రోజు ఇది ఇంత పెద్ద పదవి ఇవ్వడం ఈయన చేయగలుగుతాడా? డిపార్ట్మెంటల్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ ఈజ్ క్యాపబిలిటీ టు మేనేజ్ ది మల్టీఫెసిటెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టాప్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. కాబట్టి నేను అసలు చేయగలుగుతాడా అనేది. అంతేకాకుండా ఈ కుబేర్ అని ఇందులో ఈయన చేసినటువంటి ఒకటి తీసుకొని వచ్చింది. అసలు ఈ కుబేర్ అనేది ఏంటిది ఒక నిమిషం మనం చూస్తే నా దగ్గర ఉన్న డాక్టర్ రావ్ ఈజ్ ఆఫెన్ క్రెడిటెడ్ ఆర్ బ్లేమ్డ్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది నౌ ఇన్ఫేమస్ ఈ కుబేర్ పోర్టల్ ఒక తయారు చేసింది, విచ్ సెంట్రలైజ్డ్ payment systems under the finance department. While projected as a reform to streamline payments, the system has been criticized for fostering opacity and enabling selective clearance of payment tokens. ఓకేనా, దీంతో ఒక టోకెన్ ప్రకారము వాళ్ళ పేమెంట్ జరుగుతూ ఉంటాయి. ఆ టోకెన్లు కిందికి మీదకి అవుట్లోనే కదా 10%, 15%, 20% అనేది ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పైన వస్తున్నట్టు అభియోగాలు. Allegations suggest that e-Kuber became a tool for political patronage, with payments cleared based on favoritism rather than merit. అంటే ఇది అర్హులు అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ బట్టి కాకుండా కంప్లీట్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తోని ఈ బిల్లులు పాస్ అవ్వడం అనేది జరిగింది. దీంతోని అది ఒక ఈ కుబేర్ అనేది ఒక పనిముట్టుగా మారిపోయింది. దానివల్లనే ఈరోజు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసినటువంటి రోషయ్య గారు కానీ ఇంకా చాలా మంది చేసినారు, ఎవరి పేర్లు కూడా రాలే. కానీ ముఖ్యంగా భక్తి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా చాలా బద్నామం కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం. ది పోర్టల్స్ ఆపరేషనల్ కాస్ట్ రిపోర్టెడ్లీ ఓవర్ 100 crore per year has raised serious concerns, especially as it was previously maintained by the government-run Center for Good Governance for a fraction of the cost. Furthermore, the private entity now handling e-Kuber has been described as a shadow company with links to Rav's family. ఈ కంపెనీ షాడో కంపెనీ ఎవరిది? రామకృష్ణరావు కుటుంబస్తులు చెందినటువంటి కంపెనీ అనేది ఉన్నది. ఇది నా ఫిర్యాదులో పేర్కొన్న. వాజ్ ఎ పబ్లిక్ టెండర్ ఇష్యూడ్ బిఫోర్ ది అవుట్సోర్సింగ్. వై ఈ సెన్సిటివ్ ఫైనాన్షియల్ డేటా ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ బీయింగ్ రూటెడ్ త్రూ ఏ ప్రైవేట్ కంపెనీ? దీస్ ఆర్ ట్రబులింగ్ క్వశ్చన్స్ దట్ రిమైన్ అన్ఆన్సర్డ్. ఇవన్నీ కూడా ఇంతవరకు ఇవేవి కూడా మరి బయటికి రాకుండా లోపడి పెట్టారు. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టిన. ఇంత పెద్ద సబ్జెక్ట్ ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సబ్జెక్టును ఈరోజు ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. ఒక ఆంధ్రజ్యోతి పత్రిక తప్ప నేను ఫీజు కట్టి ప్రెస్ క్లబ్లో ఫీజు కట్టి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు ప్రధానమైన పత్రికలు ఏవి కూడా కవర్ చేయలేదంటే ఈయన వెనుక ఎంత పెద్ద లాబింగ్ నడుస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కనీసం నమస్తే తెలంగాణ పేపర్ కూడా రాయలేదు. ఫైనల్గా లాస్ట్లా ఆ పత్రిక కూడా రాయలేదనంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. ది స్టేట్ ఫైనాన్షియల్ ఫ్రీ ఫాల్, మన ఆర్థిక పరిస్థితి పడిపోదానికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలు కావడానికి ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక బాధ్యుడు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు అలారమింగ్ చేసుకుంటా ఉండాలి, మన దగ్గర డబ్బు లేదు, మన పరిస్థితి బాగలేదని చెప్పారు. అయితే 6 సంవత్సరాల పాటు బయట కంపెనీ అంటే 2 ప్రైవేట్ కంపెనీలు ఒక 4 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ, ఆయనకు పరిచయాలటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వాళ్ళకు ఏ విధంగా బిల్లులు పాస్ చేయాలి, ప్రభుత్వం నుండి ఏ విధంగా లాభాలు
చేయగలగాలి అనేది ఈయన దగ్గర ఉన్నటువంటి అంశం. Since his return, Rao has presented 14 state budgets, 14 financial budget పెట్టింది. Many critics hold him responsible for the deepening financial crisis in Telangana. Accusations of poor planning, planning బరాబర్ లేదు. ఫిజికల్ మిస్మేనేజ్మెంట్ అంటే ఆర్థికపరమైన విషయాల గురించి బరాబర్ మేనేజ్మెంట్. ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ రెవెన్యూ రాబడి కంటే ఇంకెక్కువ చూపించిండ్రు. హ్యావ్ dogged every budget cycle. Ironically, the same government that blames previous financial policies for its inability to deliver on electoral promises now appears set to promote the man at the helm of those very policies. ఏ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన ఫైనాన్షియల్ పరిస్థితులల్లా పూర్తిగా వీక్గా ఉన్నాడు. ఈయన ఎన్నో తప్పిదాలు చేస్తున్న నేను ఎన్నోసార్లు ఈయన దానిపైన నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ అసొంటి వ్యక్తిని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేయడానికి మరి ఎంతో ప్రయత్నం. ద రియల్ ఎస్టేట్ కనెక్షన్ టు క్లోజ్ టు కంఫర్ట్. లాస్ట్లో ఇంకో పాయింట్ ఇది. ది రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇది యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ in Rao's past association with real estate firms. Observes now question whether his appointment is a strategic move to aid government decisions in land and urban development, especially after the Supreme Court's intervention in the controversial forest land clearance drive allegedly geared towards real estate expansion. The bigger question, is there really no one else? As the clock ticks toward the supposed appointment date, one wonders whether Telangana's political leadership is making a choice rooted in competence or convenience. Are we rewarding administrative lapses, questionable affiliations, and fiscal mismanagement? The government has a narrow window to introspect and react in the state's best interest. If this appointment goes through without accountability or public scrutiny, it may set a dangerous precedent for governance in Telangana. ఇటువంటి వ్యక్తిని ప్రజాక్షేత్రంలో సరి అయిన విధంగా స్క్రూటినీ చేయకుండా ఈయనను గిన తీసుకుపోయి అపాయింట్మెంట్ చేస్తే ఒక పారదర్శకత లేనటువంటి వ్యక్తిని, ఒక అకౌంటబిలిటీ లేనటువంటి వ్యక్తిని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేస్తే ఈ రాష్ట్రము పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈయన నియామకాన్ని సవాల్ చేస్తున్నా. ఈయన పైన గతంలో నేను అత్యంత అవినీతి పరులైన అధికారులలో ఈయన పేరు కూడా చేర్చిన. దాదాపు 11 మంది పేర్లు ఆ రోజు నేను లేవనెత్తిన. అందులో ఈయన పేరు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ మిత్తల్ అనేటోడు ఎక్కడి వరకు ఉండు, అసలు జైల్లో ఉండాలి. ఆయన ఒరిజినల్ గా చూస్తే జైల్లో ఉండాలి. జైల్లో లేకుండా ఈరోజు ఆయనను మళ్ళా అదే రెవెన్యూలో పెట్టడానికి గల కారణం ఏంది? కొనసాగిస్తుంది ఆ పాలన. జయేష్ రంజన్ ఇంకెక్కడుండు? ఇండస్ట్రియల్లోనే ఉన్నాడు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. చీఫ్ సెక్రటరీ ఇప్పుడున్నామే గతంలో మియాపూర్ భూములలో ఉందని చెప్పేసి బాధాప్తా ఆ రోజు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీయే లేవనెత్తిన అంశం తిరిగి మళ్ళా ఆమెను ఇయాటి వరకు కొనసాగించిందంటే ఏందన్నట్టు? దోపిడీ విధానాలు కొనసాగిస్తా ఉన్నారు. దోపిడీ విధానాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ ఇంకా అప్పుల ఊబిలోకి కురికిపోవడానికి ప్రధానమైన కారణము ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి అవినీతి పరులైన అధికారులు ఉంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది. అందుకనే సీతక్క కూడా రీసెంట్ లో ఒక అపాయింట్మెంట్ చేసింది. ఎవరిని చేసింది? సీతక్క అపాయింట్మెంట్ ఎటువంటి వాళ్ళని చేసుకుంటుంది? రియల్ గా ఏమైనా ఇంటిగ్రిటీ ఉన్నోళ్ళని చేసుకుంటుండ్రా? ఒకసారి ఆ ఫోటో కూడా చూద్దాం. నేను దీని మీద కూడా వీడియో చేసిన, నేను కంప్లైంట్ ఇచ్చిన. సీతక్క నక్సలైట్లకి వెళ్ళి వచ్చిన సీతక్క మరి పాజిటివ్ గా ఆలోచించాల్సిన సీతక్క, న్యాయబద్ధంగా నడవాల్సిన సీతక్క ఈరోజు ఎసొంటోని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా చేసిండ్రు. ఇగో ఈయనను తీసుకొచ్చుకొని పంచాయత్ రాజు ఈఎన్సీగా మళ్ళొకసారి ఈయనకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుండ్రు. దాదాపు 16 కోట్ల రూపాయల చేతులు మారినట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను, అవినీతి పరులను, సీతక్క డిపార్ట్మెంట్ లో అవినీతి పరులు, ఆమె బాధాప్త ఉత్తరం కూడా పెట్టింది, లెటర్ కూడా రాసింది సీతక్క.
ఇంతకంటే బుద్ధిమంతుడిగా తెలంగాణలో ఎవరు దొరకరు. ఈయన కానిముత్యం. ఇసొంటోళ్ళు తెలంగాణకు ఎంతో అవసరము అని చెప్పేసి సీతక్క గారు బాజాప్తా ఉత్తరమే పెట్టిన పరిస్థితి. అంటే ఈరోజు మన స్థాయి ఏ స్థాయికి దిగజారిన మనము. ఇది ఒకసారి సీతక్క ఉత్తరం కూడా చదువుతా. ఒకసారి సీతక్క రాసిన ఉత్తరము. ఇవన్నీ అల్లకెళ్ళ తెప్పించిన నేను. ఇప్పుడు ఫైనాన్స్ ఉందంట ఈసారి ఫైల్. ఇగో పిఆర్ అండ్ ఎవరికి రాసింది సీతక్క గారు? ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. పిఆర్ ఆర్&డి ఇంజనీరింగ్ వింగ్ వి కనకరత్నం. చీఫ్ ఇంజనీర్ పిఆర్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయత్ రాజ్ ఎఫ్ఏసి రిక్వెస్ట్. ఇక ఈయన గురించి ఏం రాసిందో చదువుదాం ఒక నిమిషం. Please find the enclosed representation of Sri V. Kanakaratnam, Chief Engineer, holding the post of Engineer in Chief PR on FAC basis, stated that he had joined in the department in the year 1989 in the cadre of AE and served the department at various levels in all fields. The works, execution, quality control and administration, and was involved in all successful flagship programs and prestigious projects like HAM. Further, he has stated that he is retiring from service on attaining the age of superannuation on 31/3/2025. ఓహో 31వ తారీఖు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిన వాళ్ళు 418 మంది తీసేసిండ్రు. కానీ నా స్పెషల్ కేసు ఇటువంటి ఆనిముత్యం మన దొరకదంటుంది సీతక్క. అండ్ రిక్వెస్టింగ్ ఫర్ ద సర్వీస్ ఎక్స్టెన్షన్ ఫర్ 2 more years, ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వాలంట. బియాండ్ ఇట్స్ ఈజ్ సూపర్ యాన్యుయేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పిఆర్ హైదరాబాద్. హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ విల్ హెల్ప్ టు స్పీడ్ అప్, టు కోప్ అప్ అండ్ టు మీట్ ది గోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ద గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇసొంటోడు చాలా బుద్ధిమంతుడు. మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లా ఇసొంటి ఆనిముత్యం దొరుకుడు మన అదృష్టం అంటుంది సీతక్క. ఇంత చక్కని పూస మన దొరకడంటుంది సీతక్క. సీతక్క సంతకం కూడా చూద్దాం. ఈ సీతక్క లెటర్ ప్యాడే. సీతక్క గారు పచ్చ ఇంకుతో సంతకం పెట్టింది. డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క బ్రహ్మాండంగా సంతకం పెట్టింది. ఇటువంటి ఆనిముత్యం దొరకదని చెప్పేసి ఆమె లెటర్ ప్యాడ్ పైన రాసింది. ఇగో ఆమె లెటర్ ప్యాడ్ ఇది. ఆమె లెటర్ ప్యాడ్ మీద బ్రహ్మాండంగా రాసింది. ఇటువంటి ఆనిముత్యాలు మనకు దొరకరు, ఇటువంటి ఆనిముత్యాలు మనకు కనబడరు అని చెప్పేసి చెప్పింది సీతక్క. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు సరే, నేను అవినీతి పైన అధికారులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఠా ఏ విధంగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి దండుపాలెం గ్యాంగ్ ఏ విధంగా పనిచేస్తుంది, అవినీతి పరులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, అవినీతి పరులను పెద్దపీట ఏ విధంగా వేస్తుంది, గత ప్రభుత్వం పెట్టుకున్న అవినీతి పరులను ఇయాటి వరకు ఏ విధంగా కొనసాగిస్తుంది. ఈరోజు ప్రధానమైన పత్రికలు ఇంత పెద్ద అంశాన్ని నేను బయటపెట్టిన రాయనప్పటికీ ఈరోజు నేను తెలంగాణ ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. సాధ్యమైనంత మందికి నేను చెప్పింది వాస్తవమా కాదా ఎగ్జామిన్ చేయండి. రామకృష్ణారావు అనేటువంటి ఇంటిగ్రిటీ గురించి మీరు పరిశీలించండి. ఇంకా అన్ని ఛానల్స్ కూడా దీనిపైన వీడియోలు చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు మరి సర్వోన్నతమైన డిఓపిటి, అన్ని ఐఏఎస్లకే బాస్ అయినటువంటి డిఓపిటి ఈరోజు విజిలెన్స్ కు ఫార్వర్డ్ చేసింది. మరి దీన్ని బీజేపీ సర్కార్ మరి ఉన్నది ఉన్నట్టుగా చేసి ఈయన చీఫ్ సెక్రటరీ కాకుండా ఆపగలుగుతుందా? లేకుంటే లేదు, రేవంత్ రెడ్డి మావోడే, రేవంత్ రెడ్డి గారికి చీఫ్ సెక్రటరీగా ఒక అవినీతి పైన అధికారి, ఏ అర్హత లేనటువంటి అధికారి మాకు చీఫ్ సెక్రటరీగా ఆయనే ఉండాలి అని చెప్పేసి మరి బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతుందా? ఆయనకు మద్దతు తెలుపుతుందా? ఈయన పైన ఉన్న కేసులు మొత్తం పక్కన పెడుతుందా? లాబింగ్ స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఒకవేళ లాబింగ్ కాకుంటే రామకృష్ణారావు పక్కన ఉంటాడు. ఒక మంచి అధికారి రావాలి అని మనం కోరుకుందాం. లేకుంటే అవినీతి అధికారుల కబంధ హస్తాల్లో తెలంగాణ పరిపాలన ముందుకు పోతూనే ఉంది. దానితో ఇంకా అప్పులపాలైతం కావచ్చు, ఇంకా నిరుద్యోగ సమస్య పెరుగుతుంది కావచ్చు, ఇంకా లాబీస్టులు పెరుగుతారు కావచ్చు. ఈరోజు ఆత్మగౌరవం ఒక నినాదం తప్ప తెలంగాణ ప్రజలకు మిగిలింది ఒరిగింది ఏం లేదు. ఈరోజు పస్తులుండే కుటుంబాలు ఎన్నో, నిరుద్యోగంతో తాండవిస్తున్న తెలంగాణ ఈరోజు ఇటువంటి అధికారులతోని ఇయాటికి మళ్ళీ బాధాప్త ఒక
నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన సీతక్కనే రిటైర్ అయిన వ్యక్తికి ఇంకో 2 ఏళ్ళు అర్హులైనటువంటి వ్యక్తులను ఆ పోస్టు దూరం పెట్టమని బాజాప్తా ఉత్తరం రాసిన ఇటువంటి అవినీతి పరుల కొమ్ము కాసే సీతక్క లాంటి వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతున్నాం, ఈ రాష్ట్రం ఎక్కడ ప్రయాణం చేస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ఆపోజిషన్ పార్టీలు, బీజేపీ పార్టీ ఎవ్వరు కూడా ఈయన నియామకాన్ని సవాల్ చేస్తలేరు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఈరోజు బక్క జెర్సన్ ఫ్యాక్స్ మాత్రమే ఈయన గురించి, ఈయన లోతుల్లో పోయి ఈయన వ్యవహారం అంతా బయటికి తీసింది. డిఓపిటికి కంప్లైంట్ ఇచ్చింది. మొత్తం వివరాలతో సహా, వారికి సాక్ష్యాలతో సహా ఈయన ఏ కంపెనీలో పనిచేసిండ్రో, ఈయన పీరియడ్ల ఫైనాన్షియల్ గా ఎట్లా నష్టపోయినాము, 14 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 14 బడ్జెట్లు ఏ విధంగా పోయింది, ఈ కుబేర్ ద్వారా జరిగినటువంటి స్కామ్లు ఏంది, ఈయన ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన పరిస్థితి ఏంది, 6 సంవత్సరాలు బయట ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఒక ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఏ విధంగా వేసింది, ఇవన్నీ లాబింగ్లతోనే జరిగింది. గత ప్రభుత్వం వేసింది, ఈ ప్రభుత్వం మోస్తుంది, కంటిన్యూ చేస్తుంది. అదే అవినీతి, అదే అధికార దుర్వినియోగం, అదే పాలనను కొనసాగిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ మద్దతుతోని. ఆనాడు బీజేపీ మద్దతు ఆ ప్రభుత్వానికి ఉంది, ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు మద్దతుతోని, ఆయన సూచనతోని ఈ ప్రభుత్వం నడుస్తుంది అనడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాదులు ఎవరైనా ఉన్నారేమో నాకైతే కనబడతలేరు, ఆ వాదులు ఉన్నారేమో కనబడతలేరు. కనీసం ఇవాళ కూడా అన్ని పత్రికలు నేను మళ్ళొకసారి రాసి పంపిన, ఆ పత్రికలైన ఇవాళ మరి ఏకంగా విజిలెన్స్ ఎంక్వైరీకే మరి ముందుకొచ్చింది ప్రభుత్వం. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించింది, అది ముందుకు పంపింది. కాబట్టి కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారని, ఇప్పుడైనా రామకృష్ణారావు నియామకం కాకుండా అర్హులైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు పరిశీలించి తీసుకొని వచ్చి తెలంగాణకు మంచి పాలన అందిస్తారని చెప్పేసి, మరి లేకుంటే రామకృష్ణారావు అనే గిన వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓటుకు నోట్లో దొరికిండు, ఆయన తరచూ కోర్టుకు పోయే పరిస్థితి ఉంది, ఆయన నేర చరిత్ర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక క్రిమినల్. కాబట్టి ఆయన ఈరోజు ఈయనను కూడా ఒక అవినీతి పరులైన అధికారి చీఫ్ సెక్రటరీగా వస్తే పక్క రాష్ట్రం వాళ్ళు మనం ఎక్కిరించే పరిస్థితి వస్తుంది. ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు బిల్లా రంగాల చేతుల్లో ఉన్నదని చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఇది సాధ్యమైనది షేర్ చేయండి. రామకృష్ణారావును నియమించడం సబబా కాదా, విజిలెన్స్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, బీజేపీ ప్రభుత్వం మరి ఇతని నియామకాన్ని అడ్డుకుంటుందా, మీరు కామెంట్ రూపకంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.